హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3T వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేటప్పటికి నా వాచ్ కలెక్షన్ గురించి అనమాట. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. సో ఇక్కడ మీరు బాక్స్ చూడొచ్చు. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసే ఈ బాక్స్ అయితే. ఈ బాక్స్ పర్చేస్ చేసేటప్పటికి నా దగ్గర ఒక 6-7 వాచెస్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇప్పుడైతే మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఒక్కొక్క వాచ్కి ఒక్కొక్క స్టోరీ అయితే ఉంది. సో నాకు వాచెస్ అంటే ఎందుకో చాలా ఇష్టం అనమాట. సో నాకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక వాచ్ అయితే పర్చేస్ చేస్తాను. కొన్ని ఆటోమేటిక్ వాచెస్ అయితే ఉన్నాయి, కొన్ని నార్మల్ వాచెస్ కూడా ఉన్నాయి. మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నా వాచెస్ అయితే ఇన్నిట్లో పెట్టాను అనమాట. 1 2 3 4 5 6 మొత్తం 12 వాచెస్ అయితే ఓన్ చేసుకున్నాను అనమాట. నా దగ్గర ఉన్న వాచెస్లో ఒక్క వాచ్ అయినా మీ దగ్గర ఖచ్చితంగా ఉండిద్ది. సో అంత ఫేమస్ వాచెస్ కూడా నా కలెక్షన్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వాచ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఫాస్ట్ ట్రాక్ వాచ్ అనమాట. నేను పర్చేస్ చేసినప్పుడు ఈ చైన్ అయితే రాలేదన్నమాట. ఈ స్ట్రాప్ అయితే నాకు లెదర్ది వచ్చింది. కొన్ని రోజుల తర్వాత అది పాడైపోయింది. అందుకని చెప్పేసి నేను ఇట్లాంటిది అయితే పర్చేస్ చేసి పెట్టుకున్నాను. ఇది నేను స్కూలింగ్ డేస్ అప్పుడు పర్చేస్ చేశాను. ఇంకా కొన్ని వాచెస్ అయితే ఉన్నాయి, అవి పాడైపోయినాయి, ఇంకా పడేసేసాను అనమాట. కానీ నా స్కూలింగ్ డేస్లో నేను పర్చేస్ చేసిన ఆఖరి వాచ్ అయితే ఇది. అప్పటి నుంచి ఒక 4-5 ఇయర్స్ అయితే బాగానే పనిచేసింది. బ్యాటరీ కూడా బాగా వచ్చిందనమాట. తర్వాత బ్యాటరీ అయిపోయింది, మళ్ళీ వేయించుకున్నాను. సో ప్రస్తుతానికి బాగానే పనిచేస్తూ ఉంది. సెకండ్ వాచ్ అయితే ఇది నాకు గిఫ్ట్ అయితే వచ్చింది. సో నేను కాలేజ్ చదివేటప్పుడు నాకు గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట ఈ వాచ్ అయితే. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది టైమెక్స్ కంపెనీ వాచ్ అనమాట. తర్వాత ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ ఫేమస్ క్యాషియో F91W. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇప్పటికీ పనిచేస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ ఏమో అవుతుంది బ్రో నేనైతే ఇది పర్చేస్ చేసి. ఇప్పటికీ బ్యాటరీ అయితే రన్నింగ్లోనే ఉంది. చాలా స్లిమ్ అయితే ఉండిద్ది, చాలా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, చాలా డ్యూరబుల్ అనమాట. నాకు బాగా ఇష్టమైన వాచెస్లో ఇది కూడా ఒకటి. 1500 రూపీస్ కన్నా తక్కువే ఉండిద్ది. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీ ఇష్టం, మీకు ఎక్కడ అవైలబిలిటీలో ఉంటే అక్కడ ఇది పర్చేస్ చేయొచ్చు. చాలా ఫేమస్ అనమాట. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇది పర్చేస్ చేసి యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనమాట. సో ఇది ఒక వాచ్ అయితే ఉంది నా దగ్గర. తర్వాత నేను జాబ్ చేసేటప్పుడు కొంచెం క్లాస్గా ఉండాలి, కొద్దిగా ఆర్డ్గా ఉండకూడదని చెప్పేసి ఒక వాచ్ పర్చేస్ చేయమన్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డానియల్ విల్లింగ్స్టన్ ఈ వాచ్ అయితే నేను పర్చేస్ చేశాను. 16,000 రూపీస్ ఏమైంది. చాలా స్లిమ్ అయితే ఉండిద్ది, చాలా బాగుండిద్ది అనమాట. లెదర్ స్ట్రాపు, ప్యూర్ జెన్యూన్ లెదర్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైతే ఫార్మల్గా డ్రెస్ చేసుకుని ఫంక్షన్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ వాచ్ ఎక్సలెంట్ అనమాట. సో ఇది ఒకటి ఓన్ చేశాను నేను. తర్వాత నా దగ్గర ఫాసిల్ వాచ్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది నాకు గిఫ్ట్ అయితే వచ్చింది. యూఎస్ నుంచి తెప్పించామన్నమాట. నాకు తెలిసిన వాళ్ళు యూఎస్లో ఉంటే వాళ్ళ చేత నాకు ఒక వాచ్ కావాలి, నేను అమౌంట్ అయితే ఇస్తానని చెప్పాను. వాళ్ళైతే తీసుకొచ్చారు, బట్ వాళ్ళైతే మనీ తీసుకోలేదన్నమాట. నా గిఫ్ట్గా నువ్వు ఉంచుకో అని చెప్పేసి ఇది నాకైతే ఇచ్చారు. బ్లూ కలర్ డైలు, అలాగే గోల్డ్ కలర్ ఫినిషింగ్లో చూస్తానికి ఈ వాచ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ టైమెక్స్ వాచ్ అయితే నేను పర్చేస్ చేశాను. కాలేజీలో ఉన్నప్పుడే నేను చాలా వాచెస్ అయితే పర్చేస్ చేశాను అనమాట. అందులో వన్ ఆఫ్ ద వాచ్ ఇది. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని వీడియోస్లో కూడా నేను ఈ వాచ్ అయితే పెట్టుకున్నాను అనమాట. రౌండ్ వైట్ కలర్ డైల్లో చూస్తానికి చాలా బాగుందనమాట. సో ఇదైతే చాలా బాగా పనిచేసింది. ప్రస్తుతానికి అయితే బ్యాటరీ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసాను. ఇదైతే యూజ్ చేయట్లేదు, బ్యాటరీ వేయించాలి. ఇది క్యాషియో వాచ్. నాకైతే ఎగ్జాక్ట్గా మోడల్ నెంబర్ అయితే తెలియదు, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో ఇది నాకు చూడంగానే బాగా నచ్చింది, స్లిమ్ ఉంది కాబట్టి ఇది నేను పర్చేస్ చేశాను. ఇది కూడా ఒక 3 ఇయర్స్ పైనే అవుతుంది. ఇది అమెజాన్లో పర్చేస్ చేశాను అనమాట. 2000 రూపీస్ లోపే ఉండిద్ది. ఇది కూడా చాలా బాగుండిద్ది. ఎవరైనా వాచెస్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఇది పర్చేస్ చేయండి. చాలా సంవత్సరాలు అయితే మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాకు వింటేజ్ ఎడిషన్లోనే మళ్ళీ క్యాషియో వాచ్ అయితే పర్చేస్ చేశాను. ఎనలాగ్ అండ్ డిజిటల్ అయితే ఇందులో మీకు చూపిస్తూ ఉండేది. ఇది కూడా కొద్దిగా స్లిమ్ అయితే ఉంది. వింటేజ్ లుక్స్లో ఒక వాచ్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ వాచ్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. టైం కొంతమందికి ఎనలాగ్లో చెప్పడం రాదనమాట. సో ఇక్కడ డిజిటల్ చూపిస్తూ ఉంది, అలాగే ఎనలాగ్ 2-in-1 వాచ్ ఇది. ఇది కొంచెం కాస్ట్ అయితే అవుతుంది, 3,000 రూపాయల లోపు అయితే ఉండిద్ది. చాలా రోజులు అయితే అవుతుంది కాబట్టి ఇది పర్చేస్ చేసి నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు. సో ఇది కూడా ఉంది. తర్వాత నేను రీసెంట్గానే ఒక వాచ్ అయితే పర్చేస్ చేశాను. రీసెంట్గా ఇన్ ద సెన్స్ ఒక 6 మంత్స్ అయితే అవుతుంది. క్యాషియో వాచ్ అనమాట. ఫ్లిప్కార్ట్లో చూడంగానే నాకు చాలా బాగా నచ్చింది. లోపల ఎల్లో కలర్ డైల్ అయితే ఉంది కదా. సో ఇది మొత్తం మనకి మెటల్ ఫ్రేమ్ అనమాట. ఇవన్నీ కూడా మీకు మెటల్ ఫ్రేమ్ అయితే కాదు, కానీ ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా మీకు మెటల్ ఫ్రేమ్ అయితే ఏమీ కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత మేబీ పాడైపోవచ్చేమో, కానీ ఇదైతే మెటల్ ఫ్రేమ్ కాబట్టి పాడవదు అనమాట. సో ఇది ఒకటి పర్చేస్ చేశాను. ఇంకొక 3 వాచెస్ అయితే ఉన్నాయి. అవి నా ఫేవరెట్ ఎవర్ గ్రీన్ వాచెస్ అనమాట. అందులో ఫస్ట్ ఇది ఒకటి చూడొచ్చు మీరు, ఆటోమేటిక్ వాచ్ అనమాట. నా ఫస్ట్ ఆటోమేటిక్ వాచ్ ఇది. 2019లో పర్చేస్ చేశాను. ఇప్పటికీ చాలా బాగా పనిచేస్తుంది. బ్లూ కలర్ డైల్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ కూడా మీకు ఇలా అయితే ఉండిద్ది అనమాట.
ఆటోమేటిక్ కాబట్టి మీకు ఇలా చూపిస్తూ ఉండిద్ది. ఇది కూడా నాకు ఇష్టమైన వాచ్ అని చెప్పుకోవచ్చు. అప్పుడప్పుడు మీరు వీడియోస్లో ఈ వాచ్ నేను పెట్టుకోవడం చూసే ఉంటారు. ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువైతే ఉండిద్ది. 16,000 17,000 అయిందనమాట నేను పర్చేస్ చేసినప్పుడు. ఎవరైనా ఒక మంచి వాచ్ తక్కువ ప్రైస్లో కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ వాచ్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు ఇంకా కొద్దిగా అమౌంట్ పెట్టుకుంటాను అంటే మీకు సీకో నుంచి ఆటోమేటిక్ వాచెస్ అయితే ఉంటాయి. 20,000 25,000 30,000 రూపాయల మధ్యలో మీకు సీకో వాచెస్ అయితే ఉన్నాయి. సిటిజన్ వాచెస్ కూడా ఉన్నాయి. ఆ రెండు మీరు కొనుక్కోవచ్చు. లేదు తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే ఇన్విక్టా వాచెస్ అయితే బెస్ట్ అనమాట. కొనుక్కునేటప్పుడు ఆటోమేటిక్ వాచ్ కొంటున్నారా లేదా నార్మల్ వాచ్ కొంటున్నారా అనేది చూసుకుని కొనుక్కోండి. నెక్స్ట్ నేను రీసెంట్గా బెంగళూరు అయితే వెళ్ళాను. ఒక 7-8 మంత్స్ ఏమో అవుతుంది. బెంగళూరు వెళ్ళినప్పుడు హెచ్ఎంటీ వాచెస్ అయితే అక్కడ తయారు చేస్తుంటారు. కంపెనీ అయితే అక్కడే ఉండిద్ది. సో హెచ్ఎంటీ వాచ్ ఎలా అయినా ఓన్ చేసుకోవాలి కొత్తదే అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. బట్ ఎక్కడా కూడా ఆన్లైన్లో కూడా అమ్మట్లేదన్నమాట. అన్నీ ఫేక్ ఉన్నాయి. సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పర్చేస్ చేద్దామంటే అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయి నాకు నచ్చినవి అయితే. ఇంకా బెంగళూరు వెళ్ళినప్పుడు ఇక్కడే కంపెనీ ఉండేది కదా అని చెప్పేసి డైరెక్ట్గా అక్కడ స్టోర్కి అయితే వెళ్ళాను. వెళ్ళంగానే నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం మనకి మెటల్ ఫ్రేము అలాగే లోపల సిల్వర్ కలర్ డైల్ అయితే ఉంది. చూడంగానే వింటేజ్ లుక్స్లో చాలా బాగుందన్నమాట. నాకు బాగా నచ్చింది కాబట్టి ఇది పర్చేస్ చేశాను. 8,000 రూపీస్ ఏమో అయింది. తక్కువ ప్రైస్లోనే మీకు ఒరిజినల్ హెచ్ఎంటీ వాచ్ అయితే వచ్చేస్తుంది. ఎవరైనా బెంగళూరు వెళ్ళినప్పుడు లేకపోతే బెంగళూరులో ఉంటా కొనుక్కోవాలనుకుంటే ఒక వింటేజ్ వాచ్ ఇది కొనుక్కోవచ్చు. నెక్స్ట్ నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. సేమ్ హెచ్ఎంటీ వాచే. అక్కడ నేను చూశాను ఇది కూడా కొనుక్కోవాలనిపించింది. బట్ అప్పుడు నా దగ్గర అమౌంట్ లేవన్నమాట. అందుకని చెప్పేసి కొనలేదు. తర్వాత ఎలాగోలా ఇది కూడా ఓన్ చేసుకున్నాను. అమెజాన్లో పర్చేస్ చేసా. ఇది కూడా మీకు హెచ్ఎంటీ వాచ్ బ్లాక్ కలరు చాలా చిన్నగా బాగుండిద్ది. సో ఇది నేను రీప్లేస్ చేశాను అనమాట. కంపెనీతో పాటు వచ్చేది మీకు ఇలా అయితే ఉండిద్ది. దీంతో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా బాగుందని చెప్పేసి నేను ఎక్స్ట్రాగా స్ట్రాప్ అయితే ఒకటి పర్చేస్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న వాచ్ కలెక్షన్ అయితే. ఇవన్నీ కూడా నా ఫేవరెట్ వాచెస్. అలాగే ఒక్కొక్క వాచ్కి ఒక్కొక్క మెమరీ అయితే ఉందన్నమాట. స్కూల్ డేస్లో ఒక వాచ్ అయితే పర్చేస్ చేశాను. కాలేజీలో ఉన్నప్పుడు చాలా వాచెస్ అయితే నేను పర్చేస్ చేశాను. తర్వాత యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నేను వెళ్ళిన ప్లేసెస్ని బట్టి అక్కడ ఏదైనా వాచ్ నచ్చితే అది కొనటం, కొన్ని ఆన్లైన్లో పర్చేస్ చేశాను. వీటిలో నా ఫేవరెట్ వాచెస్ విషయానికి వస్తే హెచ్ఎంటీ వాచ్ అనమాట. సో ఇదొకటి హెచ్ఎంటీ వాచెస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. లేదు అనుకుంటే ఇన్విక్టా, ఇదైతే కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది. చేతికి పెట్టుకోగానే నాకు చాలా బాగా నచ్చిద్ది అనమాట. సో ఆబ్వియస్లీ ఆటోమేటిక్ వాచెస్ అంటే అందరికీ ఇష్టమే. వాచెస్ ఇష్టం ఉన్న వాళ్ళైతే. లేదు నార్మల్ వాచెస్లో చెప్పండి అంటే మాత్రం నాకు ఈ వాచెస్ అంటే ఇష్టం. క్యాషియో పెట్టుకున్నట్టు కూడా ఉండవు అనమాట. చేతికి చాలా స్లిమ్ అయితే ఉంటాయి. ఇంకా మీ ఫేవరెట్ వాచెస్ ఏమన్నా ఉంటే మాత్రం కింద కామెంట్స్ అయితే చేయండి. నా ఫేవరెట్ వాచెస్ అయితే ప్రస్తుతానికి ఇవి. అలాగే ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.